నిజం ఫ్రెండ్స్ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07 వందలపాక అప్పారావు ఫ్రై పీస్ బిర్యానీ. మొత్తానికి ఈ రెసిపీని మాత్రం 3-4 వీడియోలు చూసి నేనైతే దీన్ని అయితే క్రాక్ చేశాను. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న చికెన్ మాత్రం వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి. దాంట్లో మాత్రం తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ని అయితే ఫస్ట్ బాయిల్ చేయాలి. బాయిల్ అయిన వాటర్లో మనం తెచ్చుకున్న చికెన్ని మాత్రం ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో అయితే వాటర్లో అయితే వేసేసేయాలి. మనం చికెన్ మాత్రం 80% వరకు అయితే మనం దాంట్లో అయితే బాయిల్ చేయాలి. 80% వరకు చికెన్ అయితే బాయిల్ చేసినాక మనమైతే దాన్ని సపరేట్ అయితే చేసుకోవాలి. వాటర్ను చికెన్ మాత్రం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీకి మనకు కావాల్సిన స్పెషల్ మసాలా అయితే మాత్రం ఇది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మనమైతే దీన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే చల్లార్చిన తర్వాత ఫైన్ పౌడర్ అయితే చేసుకొని ఈ మసాలా అయితే పక్కన పెట్టుకో. చికెన్ కర్రీ కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసి దాంట్లో ఆనియన్స్ అనేది ఫ్రై చేసే వరకు మనకు గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు అయితే చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని అయితే కలుపుకోవాలి మంచిగా. అసలు ఈ ఫ్రై పీస్ బిర్యానీ తినాలని మాత్రం చాలా రోజులు అనుకున్నాను, కుదరట్లేదు. బట్ ఫైనల్లీ మాత్రం మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో టర్మరిక్ పౌడర్ పసుపు వేసి కూడా కలపాలి. దాంట్లోనే సాల్ట్ వేసేసి దాన్ని మంచిగా కలపాలి. దాని తర్వాత మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ అదే అండి కారం వేసేసి దాంట్లో అయితే మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత రెడ్డిష్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆనియన్స్ అంతా. తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ని మాత్రం దాంట్లో అయితే వేసేసేయాలి. చూడండి ఇగో వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని అయితే దాంట్లో మొత్తం కలపాలి. చూడండి ఎట్లా విధంగా కలుపుతున్నామో చూడండి ఎట్లా కనిపిస్తుందో రెడ్డిష్గా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొద్దిసేపు కలిపిన తర్వాత దాంట్లో అయితే టమాటా ప్యూరీని మాత్రం వేయాలి. టమాటాని మంచిగా పేస్ట్ చేసేసి దాంట్లో ప్యూరీని మాత్రం వేసి కలపాలి. మనం మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటుకోపోతుంది కాబట్టి అనుకోకుండా కలుపుతూ ఉండాలి. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో మాత్రం కరివేపాకు వేసేసి గుప్పెడంత కరివేపాకు వేసేసి కలపాలి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా అసలు భలే వస్తుందండి చూడండి అక్కడ. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలాస్ మాత్రం వేసి మంచిగా దాన్ని అయితే కలుపుతూ ఉండాలి. చివరిలో మనమైతే కొత్తిమీర వేసేసి దాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో హోల్ గరం మసాలా బిర్యానీ కావాల్సిన హోల్ గరం మసాలా అంతా వేసేసి పచ్చిమిర్చిలు నిలువుగా కట్ చేసి వేసేసి తర్వాత పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత అన్నిటినీ మనమైతే కలుపుతూ ఉండాలి. తర్వాత సాల్ట్ వేసేసి దానికి రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మరీ కలపాలి. చూడండి ఎట్లా కలుపుతూ డ్రై రోస్ట్గా కలుపుతూ ఉండాలి దాన్ని. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసి దాంట్లో వాటర్ మాత్రం తగినంతగా వేసి మన బగారాకి ఎంత వాటర్ వేస్తామో అట్లా వేసేసి తర్వాత చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో వాటర్ అంతా. మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మాత్రం వేసేసి మధ్యలో ఒకసారి కలుపుతూ అలా ఉండాలి. చూడండి 50% వరకు రైస్ అయితే బాయిల్ అయిపోయింది. మనకు 80% రైస్ అయితే బాయిల్ అయినా తెలిసిన తర్వాత మనమైతే దాన్ని అయితే 80% వరకు కుక్ అయిందని తెలిసిన తర్వాత మనమైతే దాన్ని మూత పెట్టేసి దాన్ని దమ్ పెట్టేయాలి మూత తీయకుండా. చూడండి రైస్ తర్వాత అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో రైస్ అంతా పలుకులుగా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. ఫైనల్లీ ఇలా వచ్చింది అవుట్పుట్ అంతా. ఈరోజు ఫ్రెండ్స్ మేము మా మామ ఫ్రై పీస్ బిర్యానీ చూసి చెప్తాం ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్
మర్చిపోకుండా లైక్ కూడా కొట్టండి. తినుకుంటా తాగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ 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 బాయ్.